హలో అండి, వెల్కమ్ టు ప్రియా రుచులండి. నేను మీ ప్రియాని. ఈరోజు మీకు చాలా టేస్టీగా ఉండేటటువంటి నాటుకోడి పులుసుని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి ఈ వీడియో ద్వారా. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మేమైతే అమ్మవారి టెంపుల్లో ఈ కర్రీని ప్రిపేర్ చేశాను. సో దీని తయారీ విధానం ఎలాగో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే చికెన్ని అమ్మవారికి పెట్టుకున్నామండి. అక్కడే 2 కోళ్ళు, వాటిని తీసుకొని ఇలా కట్ చేసి కడిగి శుభ్రం చేసిన తర్వాత ఉప్పు, పసుపు, వాటర్ యాడ్ చేసి ఈ విధంగా మనం కుక్ చేసి బౌల్లో పక్కన పెట్టేసేసుకోవాలి. నెక్స్ట్ పొయ్యి మీదండి ఒక కడాయి తీసేసుకొని ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నానండి. నాన్ వెజ్ కదా, సో ఆయిల్ అనేది చాలా ఎక్కువగా పట్టిందండి. తరువాత ఆవాలు యాడ్ చేశానండి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇవి చిటపటలాడిన తరువాత ముందుగా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అండి ఒక పెద్ద బౌల్ నిండా తీసుకొని యాడ్ చేసేసాను. సో ఇవి కూడా ఇలా చక్కగా కలుపుతూ మనం వేయించేసుకుందామండి. కట్టెల పొయ్యి కదా, సో హీట్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. నెక్స్ట్ కరివేపాకండి, అది కూడా కొద్దిగా యాడ్ చేసేసుకొని ఈ విధంగా వేయించేసుకుందామండి. ఇవి వేగిన తరువాత చూడండి వేగలేదు, సో ఇవి బాగా వేగేంత వరకు అయితే ఇలా కలుపుతూ వేయించుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి టమోటోస్ అండి, ఇవి కూడా కట్ చేసి సన్నగా ఇందులో యాడ్ చేసేసాను. సో ఇవి కూడా బాగా వేగేంత వరకు ఇలా కలుపుతూ మనం చక్కగా అయితే వేయించేసుకోవాలండి. చూసారా, ఇవైతే మనకు ప్రాపర్గా వేగిపోయాయండి. ఇలా వేగితే మనకు సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మసాలా చెప్తానండి మీకు. ఈ కర్రీలో కావాల్సిన మసాలా కొబ్బరి, చెక్క ముగ్గ, ధనియాలు, గసగసాలు, అల్లం, వెల్లుల్లి, వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఒక బౌల్లోకి మొత్తం పేస్ట్ తీసుకొని, నేను ముందుగానే అమ్మవారి టెంపుల్ కదండి, సో టెంపుల్లో ప్రిపేర్ చేయడం వల్ల నేను ఇంటి దగ్గరే ఒక బాక్స్ నిండా మసాలా అయితే ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాను. సో ఈ మసాలా మొత్తాన్ని ఇలా వేసేసి చక్కగా మనకేందంటే ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుతూ ఈ విధంగా కలుపుతూ మనం వేయించుకోవాలి. అప్పుడు మనకు ఆయిల్ అనేది పూర్తిగా సపరేట్ అయిపోవాలండి, అప్పటి వరకు వేయించుకోవాలి. సో మనం తీసుకున్నటువంటి చికెన్ అనేది క్వాంటిటీ ఎక్కువ కాబట్టి మసాలా కూడా ఎక్కువ తీసుకోవాలండి. సో చూసారా, ఈ విధంగా అడుగైతే మాడుతుందండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ పుదీనా అండి, ఇలా మనం మసాలాలో పుదీనా వేసి కలుపుతూ వేయించడం వల్ల ఈ కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. ఈ ఫ్లేవర్ అనేది చక్కగా పట్టిస్తుందండి ఈ కర్రీకి. సో అడుగైతే మర్చిపోకుండా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టిస్తుందని గుర్తుంచుకోండి. చూసారా, ఈ విధంగా ఆయిల్ అయితే మనకు సపరేట్ అయిపోయింది పైన. నెక్స్ట్ ఇందులో పసుపు అండి, కొద్దిగా పసుపు. ఆల్రెడీ మనం చికెన్లో కూడా పసుపు యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇంకొద్దిగా పసుపుని యాడ్ చేశాను. సో ఇది కూడా ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత కారపొడి అండి, రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఇది నాన్ వెజ్ కాబట్టి కారం అనేది చాలా ఎక్కువ పడుతుందండి. సో దాన్ని కూడా ఇలా యాడ్ చేసేసి ఇలా చక్కగా మనం కలుపుతూ వేయించుకోవాలి. గుర్తుంచుకోండి, కారం యాడ్ చేసిన తర్వాత అడుగైతే పడుతుందండి. సో అందుకని అది పట్టకుండా మనం కలుపుతూ వేయించుకోవాలి. అప్పుడే కర్రీ అనేది మనకు చాలా టేస్టీగా వస్తుంది. సో చూసారా, ఇలా చక్కగా కలర్ కూడా చూసారా చాలా బాగుంది కదండి. సో ఇలా అయితే ఆపకుండా కలుపుతూ వేయించేసుకోవాలి. చూడండి ఆయిల్ కూడా కనిపించట్లేదు కదా. ఇలా కలిపిన తర్వాత ఇలా బాగా వేపితే మళ్ళీ ఆయిల్ అనేది ఆటోమేటిక్గా సపరేట్ అవుతుందండి. చూపిస్తాను, అది కూడా మీకు చూపిస్తాను. చూసేయండి, చూసారా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంది లైట్గా. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనం ఉన్నాం కదండి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేయాలి. ఫస్ట్ అయితే వాటర్ యాడ్ చేసాను, చికెన్లో వాటర్ ఒకేసారి వేయడం వల్ల పైన పడతాయి కదా చెట్లు, అందుకని. సో ఇప్పుడు నెమ్మదిగా ఈ పీసెస్ మొత్తాన్ని ఇందులో చక్కగా యాడ్ చేసేస్తున్నాను చూడండి. మేమైతే 2 తీసుకున్నాం కదా, సో క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ వచ్చిందండి మాకైతేను. పెద్ద పుంజులు తీసుకున్నాము 2.
సో ఈ మొత్తాన్ని ఒకసారి మళ్ళీ ఈ మసాలాలు మొత్తం చక్కగా ఈ పీసెస్కి పట్టేంత వరకు చక్కగా ఒకసారి అయితే కలిపేసేసుకున్నానండి. చూసారా, కలర్ కూడా చాలా బాగుంది కదా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి అయితే ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి అయితే మీరు ఇలా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే మూతతో క్లోజ్ చేసి ఈ ఆయిల్ అనేది పూర్తిగా పైకి తేలిపోయేంత వరకు చక్కగా పీసెస్ మొత్తం కుక్ అయ్యేంత వరకు ఉడికించుకున్నాను. మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూసేయండి. ఉడికిన తర్వాత చూసారా పర్ఫెక్ట్గా ఆయిల్ చూడండి, ఇందాక లేనట్టే ఉంది కదా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా. చాలా చాలా బాగుంటుందండి. ఫైనల్గా చికెన్ కర్రీ రెడీ.